మద్దిపాడు మండల తెలుగు యువత నాయకుడు పిఎస్ఆర్ పోతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మద్దిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఆధ్వర్యంలో పిఎస్ఆర్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు కేక్ కట్ చేశారు. బిఎన్ విజయకుమార్ గారి జన్మదిన సందర్భంగా మద్దిపాడు మండల పార్టీ ఆఫీసు నందు వివిధ గ్రామాల నాయకులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, అట్లనే పెద్దలు, అంతకుముందు ఉన్న జయంతిబాబు గారు, వడ్డింపూడి శ్రీనివాసరావు గారు, అట్లనే ఇప్పుడున్న మందపల్లి శ్రీనివాసరావు కార్యదర్శి పిఎస్ఆర్ అయ్యన్న గారు, ఇట్లా అన్ని వివిధ గ్రామాల నుంచి కూడా అందరు నాయకులు కార్యకర్తల ముందు హాజరవడంలో ముందు మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నా. జనం అనుకున్నట్టు మద్దిపాడు మండల గ్రూపులు ఉన్నాయి, అది ఇది అనేదో అవగాహనకి ఇది చెంపపెట్టు మాట. ఇదే స్ఫూర్తితోటి విజయకుమార్ సహకారంతో ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తూ, అలాగే అభివృద్ధి గురించి ఇప్పుడే మిత్రులు జయంతిబాబు గారు చెప్పి ఉన్నారు. 2009 నుంచి ఈ రోజు వరకు కూడా కాదే మన 19 to 24లో అభివృద్ధి తప్ప 9 నుంచి ఇప్పటి వరకు కూడా అంతా విజయకుమార్ గారు ప్రతి ఊరు కూడా అంత అవగాహన ఉంది. అన్ని గ్రామాల్లో ఉన్న మౌలిక వసతులు కానీ అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అట్నే పార్టీలకు సంబంధం లేకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానివ్వండి,
ఈ గృహ నిర్మాణ శాఖల ఇల్లు కానివ్వండి, ఆ రెండింటిలో వాళ్ళ పార్టీ సంబంధం లేకుండా ఎవరు వచ్చినా కూడా వారి సహకారం మంచిగా మెండుగా ఉంది. కాబట్టి ఇదే స్ఫూర్తితోటి గ్రామాల అభివృద్ధి చేసుకుంటూ ఇంకా నియోజకవర్గ స్థాయిలో ఏ గ్రామాలు ఏ మౌలిక వస్తువులు ఎన్ని పెండింగ్ ఉన్నాయని చెప్పని ప్రతి ఊరు కూడా మన కొలతలు వేయించి అన్నీ పెట్టి ఉన్నారు. ఇప్పుడే మన మధ్యపాడు లింగముంట ఏళ్ళుపాడు తార్ రోడ్డు ఒకటి, అట్లనే రాత్రపాలెం టు హైవే రోడ్డు ఒక తార్ రోడ్డు నిర్మాణం జరిగింది. అట్లనే వారి సహకారంతో మధ్యపాటు నందిపాడు కూడా తార్ రోడ్డు మిత్రులు అడిగి ఉన్నారు గతంలో కూడా, అది కూడా ఈ మండలం తరఫున కూడా శాంక్షన్ అయితే కూడా ఆశిస్తున్నాం. అట్లనే కూడా మన 5 కోట్ల రూపాయలు మళ్ళీ మొన్న ఇవ్వటం మాకు మళ్ళీ కూడా ఒక 10 కోట్ల రూపాయలు అన్యాది ఇస్తా అని చెప్పి ఎమ్మెల్యే చెప్పినారు. కాబట్టి వారి ఆరోగ్యం బాగుండి భగవంతుడు వాళ్ళకి ఆయుష్ ఇచ్చి ఇంకా గ్రామాభివృద్ధుల్లో పాల్గొనాలని కోరుకుంటూ ఈ సభకు నేను నమస్కారం తెలియజేస్తూ వచ్చిన వివిధ కార్యకర్తలు కానీ వివిధ హోదాలో ఉన్న పదవులు అనుభవించే వాళ్ళు కానీ ముఖ్య నాయకులు అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ ఈ సభను విజయం చేసినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన యంగ్ డైనమిక్ లీడర్ బిఎన్ విజయ్ కుమార్ గారు మన సంతనూతలపాడు ఎమ్మెల్యే గారి 59వ పుట్టినరోజు సందర్భంగా మన సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన బిఎన్ విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మధ్యపాడు మండల పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని మా మండలంలోని అన్ని గ్రామాల నాయకులందరూ ఎంతో ఉత్సాహంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేసే దాని గురించి మనం చెప్పుకోవడం అతిశయోక్తిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన గత 17 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలోనే ఉంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేయడం తెలియజేయడానికి పాత్రికేయ మిత్రులకు కానీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ఆయన కోసం పనిచేస్తాడు. ఆయన కూడా అలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లి ఈ నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలోనే చాలా ముందుండి అన్ని విధాలుగా జనంతో బాగా మమేకంగా కలుపుతూ స్నేహభావంగా ఉంటూ అందరికీ ఆరోగ్యరీత్యేదైనా ఇబ్బందులైనా కూడా సహాయ సహకారాలు చేస్తూ మరియు గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అవన్నీ అందరికంటే ముందుండి పోరాడి తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. అందువల్ల ఆయన అందరి ఆరోగ్యాలు బాగుండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఆరోగ్యాలతోటి 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ మనసారా అభినందిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బిఎన్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మధ్యపాడు మండల తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం ప్రతి గ్రామం నుంచి నాయకులందరూ వచ్చి బిఎన్ విజయ్ కుమార్ గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సార్కి మెనీ హ్యాపీ బర్త్డే. నమస్కారం. ఈరోజు మన ప్రీతమ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి జన్మదినాలు ఆయన ఎన్నో మరీ జరుపుకోవాలని ఇంతమంది ప్రజల ఆశీస్సులు ఆయనకి ఎల్లవేళలా ఉండాలని ఆయన కూడా ప్రజలతో మమేకమై ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.